ఈ వాక్యంలో మొట్టమొదటిగా యేసు శిలువ మీద ఆయన ఉండగా మొట్టమొదటిగా పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ వాక్యము 700 సంవత్సరాల క్రితమే ఇది ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది. 700 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఈ దేవుడు సెలువులో పలికినటువంటి మాటను మనం ధ్యానిస్తుండగా ఒక్కసారి 700 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథంలో ఏమని చెప్పబడి ఉందో ఒకసారి చూసి దాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను. చివరగా ఈ మాట చూడండి, అండర్లైన్ దిస్ వన్. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారు గూర్చి విజ్ఞాపన చేసెను. లాస్ట్ వచనం చూస్తే అనేకుల పాపమును భరించుచు, ఆయన చెప్పిన మాట ఇప్పుడు మనం అనుకున్న మాట లూకా సువార్తలో, అనేకుల పాపను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేశాను. అదే మనము మొట్టమొదటిగా ధ్యానించబడేటటువంటి మాట. ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు. అక్కడ తండ్రి అని సంబోధించినప్పుడు ఈ స్టార్ట్స్ ద ఫస్ట్ వర్డ్ విత్ ఏ ప్రేయర్. మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన తండ్రికి. మొట్టమొదటిగా ప్రార్థనతోనే మొదలైంది ఆయన మాటలు. ఇప్పుడు వరకు ఆయన పొంతు పిలాతు దగ్గర ఉన్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు కానీ అనేక ఆయన ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడినప్పుడు చూస్తే తండ్రి వారేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. స్టార్ట్స్ విత్ ఎ ప్రేయర్. డెస్పైట్ ద పెయిన్, డెస్పైట్ ద బ్రోకన్నెస్, despite everything, Jesus has endured, and he was in a right mind to call his Abba the Father. తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ క్షణంలో మనకేమన్నా దెబ్బ తగిలినప్పుడు, ఏమన్నా సడన్గా ఏమన్నా జరిగినప్పుడు, మనకి సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ మనం మాట్లాడే మాట అమ్మ అంటాం. మన నొప్పి కలిగినప్పుడు అమ్మ అంటాం, అమ్మని తలుచుకుంటాం. ఇక్కడ దేవుడు తన తండ్రి అయినటువంటి యెహోవాను గురించి తలుచుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గొప్పది. మనం చాలాసార్లు అన్ని ముందు చాప్టర్స్ చూసినట్లయితే ఎన్నోసార్లు ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఏకాంతంగా. ఎన్నోసార్లు తండ్రితో గొప్ప ఆయన సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు. సో హీఈస్ హ్యాస్ గోట్ రైట్ మైండ్. అటువంటి స్థితిలో, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఈజ్ టాకింగ్ టు హిస్ ఫాదర్, ఈజ్ ప్రేయింగ్ టు గాడ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ట్రయల్ ఆఫ్ ద క్రాస్. అండ్ ఆల్సో ఈ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవునికి ఆయన తగినంత తగ్గించుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దట్ మీన్స్ ఈజ్ టీచింగ్ అస్ టు ప్రే హియర్. ఆ శిలువ మీద అంత బాధల కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మనకి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. మనకేం నేర్పిస్తున్నాడంటే, మనము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన చేయవలను అని ఈస్ టీచింగ్ అస్ హియర్. అలాగే వీరేమి చేయుచున్నారో, నెక్స్ట్ తండ్రి తర్వాత వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. రెండో మాట అక్కడ చూస్తే వీరేమి చేయుచున్నా వీరెరుగరు. అక్కడ ఏమైందంటే, దేవుడు వారి మధ్య ఉన్నారు. 3.5 సంవత్సరాలు వారి మధ్య పరిచయం చేశారు. ఇశ్రాయేల్ జనాంగం మధ్య ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మరణం నుంచి లేపారు, కుంటివారికి గుడ్డివారికి ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, గొప్పగా పారబుల్స్ టీచ్ చేశారు, గొప్ప విషయాలు నేర్పించారు.
కానీ వారి యొక్క మనోనేత్రాలు మూసుకొని పోయాయి. గుడ్డితనం ఆవరించింది. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు ఏం చేస్తున్నారు ఆ సమయంలో? అంత గొప్ప దేవుడిని, వారి మధ్య జరిగినటువంటి గొప్ప కార్యాలను చూచి ఉండగా ఎంతోమంది ఆయన్ని ఫాలో అవుతూ ఉండగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు. కళ్ళు మూసుకుపోయినాయి, గుడ్డివారైపోయారు. వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడికి. వారికి అప్పుడు సిలువ అంటే ఆయన చనిపోవటం వల్ల రక్షణ వస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఆ టైంలో. కానీ మనకి ఈ రోజుల్లో సిలువ గురించి తెలుసు, ఆయన నుంచి పొందుకున్నటువంటి గొప్ప రక్షణ గురించి తెలుసు. మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం. మనం మనోనేత్రాలు మూసుకొని పోయిన గుడ్డితనంలో ఉన్నామా? ఇంకా పాపంలో ఉన్నామా? ఆయన్ని ఇంకా మనము శిక్ష వేస్తున్నామా ప్రతిరోజు అనేది ఆలోచించుకోవాలి. మనల్ని పరీక్షించుకోవాలి అందరము. తర్వాత చూస్తే మూడోది, తండ్రి వీరేమి చేయించున్నారు అయిపోయింది, వీరెరుగురు గనుక చివరిగా వీరిని క్షమించమని చెప్పాను. ఫర్గివ్ దెమ్. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్. ఇక్కడ ఫర్గివ్నెస్ అనేది చాలా కష్టం కదా అందరికీ, చాలా కష్టం. ప్రతి ఒక్కరికి క్షమించుట అనేది చాలా కష్టతరమైన పని. ఎవరన్నా మన పట్ల తప్పుగా మాట్లాడినా, అవమానపరిచినా, గెలిచేసినా, మన తిట్టినా, ఏం చేసినా వాడిని క్షమించడం ఎంత కష్టం మనకి అందరికీ. చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అక్కడ ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ yelling, instead of crying, instead of shouting at them, he is praying to his father, forgive them. వారిని క్షమించమని చెప్తున్నారు. ఆయన అక్కడ చూస్తే ఆయన చేసినటువంటి బోధనలకి ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన చేసిన బోధనలు ప్రాక్టికల్ అక్కడ చూపిస్తున్నాడు. ఒకసారి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూస్తే, హింసించే వారి గురించి ప్రార్థన చేయమంటున్నారు. ఆయన బోధించాడు. ఆయన శిష్యులకి బోధనతోనే ఆయన సరిపెట్టలేదు. నీ శత్రువుల గురించి ప్రేమించమంటున్నాడు, నిన్ను హింసించే వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. సిలువ మీద ఆయన్ని ప్రార్థన చేస్తున్నారు. సిలువేసి ముళ్ళ కిరీటం పెట్టి, మేకులు కొట్టి, అంతా కొరడా దెబ్బలతో ఉండగా, రక్తం చిందిస్తుండగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది శిష్యులకి ఏదైతే బోధించాడో ఆయన ఇక్కడ ప్రాక్టికల్గా మనకు చూపిస్తున్నారు. వాళ్ళని శిక్షిస్తున్నారు, శిక్షించే వాళ్ళని ఆయన క్షమించమంటున్నాడు. అలాగే మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపపోయిన ఎడల మీ తండ్రిని మీ అపరాధములను క్షమించుడు. మీరు మనుష్యుల అపరాధములను క్షమించని ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించుడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయనే దేవుడే చెప్పాడు అక్కడ. కాబట్టి మనము ఫర్గివ్నెస్ అనేది చాలా డిఫికల్ట్ ఫర్ అస్. మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఏదో రకంగా మనము హర్ట్ అవుతూ ఉంటాం, మన ఫీలింగ్స్ హర్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇదన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, నా పట్ల ఈ రకంగా ప్రవర్తించారు అనేది చాలా కష్టతరం. క్షమించడం అనేది చాలా కష్టం. అంత గొప్ప కార్యాన్ని దేవుడు సిలువ మీద మనకి చూపిస్తూ ఉన్నాడు. తనని శిక్షించేవారి పట్ల, తనని నిందించేవారి పట్ల, ఉమ్మి వేసేవారి పట్ల ఆయన ఒక మాదిరికరంగా చూపిస్తున్నాడు. మాదిరికరంగా ఆయన మనకు చూపిస్తున్నాడు. మనకి ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం క్షమాపణ. క్షమాపణ అనేదాన్ని నేర్పిస్తున్నాడు. బట్ ఇక్కడ చూస్తే ఆయన దేవుడు, ఆయనే క్షమించవచ్చుగా, యేసుక్రీస్తు వారే క్షమించవచ్చుగా. దేవుడు తండ్రి అయిన దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ?
ఆయనే క్షమించవచ్చు వారిని. ఐ విల్ ఫర్గివ్ యూ అని చెప్పి అనొచ్చు. దేవుని చేత ఆయనకి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందువలన మీరు చూస్తే ఇంకా ముందు చాప్టర్స్లో ఒక ప్యారలైజ్డ్ పర్సన్ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి టుడే యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అన్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. టుడే యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, గో అండ్ గెట్ యువర్ మ్యాట్ అనగానే ఆయన స్వస్థపరచబడ్డాడు. అక్కడ ఏమైంది? అక్కడ ఆయనే క్షమించాడు, ఇక్కడ దేవుణ్ణి క్షమించమంటున్నాడు తండ్రిని. డిఫరెన్స్ ఏంటి అక్కడ? హీ హ్యాస్ గాట్ ద అథారిటీ దట్ టైమ్. అంత అథారిటీ, పవర్, దిస్ అ పవర్ అండ్ దిస్ అథారిటీ హియర్. ఆయన అక్కడ ప్యారలైజ్డ్ పర్సన్ ఉన్నప్పుడు క్షమిస్తున్నాను అని ఆయనకి చెప్పాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న అందరూ విస్తుపోయారు. నీకెవరు అధికారం ఇచ్చారు క్షమించమని? నువ్వెలా క్షమిస్తావు? ప్లేష్ మీ అని చెప్పి అంటున్నారు. అక్కడ అథారిటీ ఉంది. బట్ ఇక్కడ శిలువ మీద ఆయనకి మానవ సహితంగా ఉన్నాడు. ఆయన మానవ మాత్రంగా ఆయన మన పాపాలన్నిటినీ మోసుకొని ఆయన అక్కడ శిలువపై ఉండగా ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఆ టైంలో దేవుణ్ణి క్షమించమని, తన తండ్రిని వారిని క్షమించమని ఆయన వేడుకొంచున్నాడు ఆయన కొరకు. మన పట్ల తప్పు చేసిన వారి పట్ల మనం క్షమించడం ఎంత కష్టమో మనం చూస్తే కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ రిఫర్డ్. చూస్తే కోరీ టెన్ బూమ్ అనే ఒక మహిళ ఉంది. వినే ఉంటారు మీరు. కోరీ టెన్ బూమ్ అనే మహిళ. ఆ మహిళ చెల్లి పేరు బెట్సీ. ఇద్దరు రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు షీఈ్ ఎ జర్మన్. ఆ టైంలో కోరీ టెన్ బూమ్ ఏం చేసిందంటే చాలామందికి జ్యూస్కి ఆశ్రయం ఇచ్చినప్పుడు అందరూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు జ్యూస్ని చంపటానికి వచ్చినప్పుడు తను ఫైండ్ అవుట్ చేశారు. ఫైనల్గా వాళ్ళంతా ఇక్కడ ఆశ్రయం పొందుకుంటున్నారు, కొంతమంది జ్యూస్ అని చెప్పి ఉన్నారన్నమాట. భయపడుతున్నట్టే కోరీ టెన్ బూమ్ని, వాళ్ళ చెల్లిని ఇద్దరిని వారు తీసుకెళ్ళిపోయి ఒకరి తర్వాత వాళ్ళందరినీ, చెల్లి చూస్తుండగా అక్క చూస్తుండగా చెల్లిని చెరిపేశారు. ఆ టైంలో భయంకరంగా అనమాట. ఆ జర్మనీ సైనికులు చెరిపేసినప్పుడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ తర్వాత ఏమైందంటే వారిని బంధించి అక్కడే ఉంచారు, చెరసాల్లో ఉంచారు. తర్వాత కొంతకాలం దానికి కోరీ టెన్ బూము రిలీజ్ అయింది, బయటకు వచ్చినాక తను ఒకరోజు చర్చిలో ఉండగా ఆ టైంకి ఎవరైతే సైనికుడు తన్ని వారి అక్క చెల్లిని వాళ్ళందరూ చేసిన వాళ్ళు ఒక సైనికుడు అక్కడ కనిపించాడు. చర్చికి వచ్చాడు. ఆయన చర్చికి వస్తే తను ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి హలో బ్రదర్ హౌ ఆర్ యూ అనేపాటికి తను విస్తూ పోయింది, అవాక్ అయిపోయాడు అతను. ఏంటి తను ఇంత భయంకరమైనటువంటి, మా సైన్యం అంతా చేశారు, వీళ్ళ మీద ఆకృత్యాలు చేశాము అక్క చెల్లెళ్ళ మీద, తను వచ్చి నా దగ్గరకు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నది, అవాక్ అయిపోయాడు. అది క్షమాపణ అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ అంత గొప్ప క్షమాపణ ఉంది ఇక్కడ దేవుని ప్రేమను బట్టి. అలాగే చూస్తే మనందరికి తెలుసు, బ్రదర్ కూడా ఎన్నోసార్లు రిఫర్ చేశారు, మన ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహం స్టైన్స్ వారిద్దరు కుమారులు ఒరిస్సాలో వారిని కారులో పెట్టి మంటలు మొత్తం దహించి వేయబడ్డారు అందరూ. ఇద్దరు కుమారులు ఆయన గ్రహం స్టైన్స్, ఇద్దరు మిషనరీ, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత దారా సింగ్ ఆయన్ని ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేశారు, లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. వారందరి గురించి ఎవరో రిపోర్టర్ అడిగితే తను చెప్పిందనమాట, నేను ఐఎమ్ ఫర్గివింగ్ దెమ్, ఐఎమ్ ఫర్గివింగ్ ద కిల్లర్స్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ మై 2 sons. అది గొప్ప క్షమాపణ. అది వారికి ఆ దేవుని ప్రేమను బట్టి, దేవుడు చూపించినటువంటి గొప్ప క్షమాపణ బట్టి అటువంటి దయార్థ హృదయం వారికి వచ్చింది. అలాగే ఇలా దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, చివరిగా మీరు
వీరేమి చేయించున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. సో దిస్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్ గురించి మనం విన్నాం. దేవుడు చేశాడు, ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు, కానీ జవాబు దొరికిందా అని చూస్తే జవాబు దొరికింది. దేవుడు చేసినట్టు ప్రార్థన, ఆయన చనిపోవటం వల్ల అందరికీ రక్షణ వచ్చింది. అలాగే పేతురు ఆయన 3 సార్లు డినై చేశాడు. శిష్యులంతా చెల్లాచెదురైపోయారు మొత్తం, అందరూ చనిపోయినాక. కానీ పేతురు, అలాగే పౌలు ఎంతోమందిని చంపించి వేశాడు. అటువంటి పేతురు వీళ్ళందరూ ఆ దేవుడు చూపించినటువంటి క్షమాపణ బట్టి, ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమను బట్టి వాళ్ళు ఆయన కొరకు హతసాక్షులయ్యారు. పేతురు, పౌలు అందరూ మొత్తం శిష్యులంతా. దేవుడు కూడా ఆయన ఏ రకంగా క్షమించాడు అందరినీ, మనల్ని కూడా అటువంటి క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. చాలా కష్టము, బట్ పదే పదే ఆయన మనకి ఎన్నో మాటల ద్వారా తెలియజెప్పాడు. ఆయన క్షమించమని ఆయన మాదిరికరంగా మనకు చేసి చూపించాడు. అండ్ దేవుడు ఇంకా ఈ స్టిల్ ప్లీడింగ్ గాడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని ఇప్పటికీ మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువపై చేశాడు, చనిపోయాడు, 3వ దినాన్ని లేచాడు. ఆయన దేవుడి యొక్క కుడి పార్శ్వం కూర్చొని మన కొరకు తండ్రిని ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్షమించబడాలి, ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ప్రణాళికలో భాగమై ఉండాలని. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప వాక్యాన్ని బట్టి ఆయనకి దేవుని పేరిట ఆయనకి వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ.